గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనకు దిగారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల హామీని వెంటనే చేసి బీసీ కార్పొరేషన్లు తక్షణమే నిధులు విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. అలాగే బీసీ సబ్ ప్లాన్ ను వెంటనే అమలు చేయాలన్నారు. నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. దేశ రాజధానిలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ వేడుకల్లో ఆయనకు ప్రతిష్టాత్మకమైన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారం లభించింది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతుల మీదుగా బాలయ్య అవార్డును తీసుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా శిరసనగండ్ల గుట్టపై సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఏప్రిల్ 7 వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ చైర్పర్సన్ రామశర్మ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట భారత్ గ్యాస్ సరఫరాపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. బుకింగ్ చేసుకున్న వారికి ప్రాధాన్యత ప్రకారం ఇంటింటికి వెళ్లి గ్యాస్ సరఫరా చేయాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. గ్యాస్ కొరత ఉందని వినియోగదారులు అపోహపడొద్దంటూ తెలియజేశారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పేరవరం జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఆటోను తప్పించిపోయి లారీ సడన్ బ్రేక్ వేయడంతో బస్సు ఢీకొట్టింది. పలువురికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అనంతపురం జిల్లా యాడికి మండలంలో బాలుడు కిడ్నాప్ కలకలం రేపుతోంది. కొనుప్పలపాడు గ్రామానికి చెందిన 5 ఏళ్ల బాలుడు హేమచంద్రను దొండగలు ఎత్తుకెళ్లిపోయారు. ట్యాంక్ వద్ద ఆడుకుంటూ ఉండగా మాస్కును ధరించి బైక్ పై బాలుడిని కిడ్నాప్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డిలో కారు బీభత్సం సృష్టించింది. రాంగ్ రూట్ లో వచ్చి వరుసగా 5 బైకులు ఒక అంబులెన్స్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 తీవ్రంగా గాయపడగా మధ్య మత్తులో ఉన్న కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ములుగు జిల్లా మేడారం గద్దెల ప్రాంగణంలో గ్రానైట్ నిర్మాణం విరిగిపడింది. సారాలమ్మ గద్ద వద్ద ఏర్పాటు చేసిన గ్రానైట్ విరిగి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సమ్మక్క పూజారి సిద్ధపోయిన రమేష్ కుమారుడికి గాయాలు కాగా ఓ భక్తుడి కాలికి తీవ్రమైన గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ వ్యాప్తంగా 2వ రోజు పెట్రోల్ బంకుల వద్ద రద్దీ కొనసాగుతూనే ఉంది. మహానగరంలో ఏ పెట్రోల్ బంకులో చూసినా లైన్లు కట్టి ఫుల్ ట్యాంక్ పెట్రోల్ పోసుకుంటున్న వాహనదారులే కనిపిస్తున్నారు. ఇప్పటికే అనేక బంకులు మూతపడగా పలుచోట్ల నో స్టాక్ బోర్డులు కూడా దర్శనమిస్తున్నాయి. భారత్తో సహా తమ మిత్రులైన 5 దేశాల నౌకల కోసం హార్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చి ప్రకటించారు. ఈ విషయాన్ని ముంబైలో ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఎక్స్ వేదికగా తెలిపారు. హార్ముజ్ నుంచి ప్రయాణించేందుకు మిత్ర దేశాలకు అనుమతులు ఇస్తున్నామన్నారు.